వెల్కమ్ టు నిప్పు లాంటి నిజం. ప్రపంచాన్ని జయించాలనుకున్నవాడు చావును ఓడించలేడు. శత్రువుతో సలాం చేయించుకున్నవాడు సొంతవాన్ని గులాంగా మార్చుకోలేడు. చంపడం తెలిసిన వాడికి చావడం కూడా తెలియాలి. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడు. విశ్వ విజేత కావాలనుకున్నాడు, కానీ ముంచుకొస్తున్న మృత్యువును ఊహించలేకపోయాడు. ఇంతకీ అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు? ఆయన మరణంలో ఏదైనా మిస్టరీ ఉందా? ఇదే ఈనాటి నిప్పు లాంటి నిజం. మే 31 క్రీస్తు పూర్వం 323 బాబిలోన్ గ్రీక్. చీకట్లు ముసురుకున్నాయి. ఘన చరిత్రను రాత్రి రాక్షసంగా మార్చబోతోంది. ఏరులై పారిన రక్తం ప్రతీకారం కోసం కాచుకొని ఉంది. విజయాలతో పాటు వచ్చిన మృత్యువు మెల్లగా దగ్గరవుతోంది. అప్పుడే ప్రపంచ విజేత అలెగ్జాండర్ ది గ్రేట్ పార్టీకొచ్చాడు. స్నేహితులు, మంత్రులు, సైనిక అధికారులతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు. మరో 2 రోజులైతే అరేబియా దేశంపై అలెగ్జాండర్ దండయాత్రకు బయలుదేరుతాడు. కానీ విధి రాత వేరేలా ఉంది. అందుకే వైన్ తాగిన కొద్దిసేపటికే ఆ యోధుడు విలవిలలాడుతూ కింద పడిపోయాడు. శత్రువులు ఒంటిపై గాయాలు చేశారు. కానీ మృత్యుదేవత మాత్రం కడుపులో కత్తి దూసినట్లుంది. అందుకే భరించరాని నొప్పితో అలెగ్జాండర్ బాధపడ్డాడు. అలెగ్జాండర్ కు రాచ వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ వ్యాధి ఏంటో ఎవరికీ తెలియదు. చేయాల్సిందంతా చేశారు. చరిత్రకు కూడా ఆ యోధుడి మరణం ఇష్టం లేనట్లుంది. అందుకే అలెగ్జాండర్ ఎప్పుడు చనిపోయాడన్న దానిపై క్లారిటీ లేదు. జూన్ 10 లేదా 11 సాయంత్రం మరణం ముందు ప్రపంచ విజేత మౌనంగా తలదించుకున్నాడు. అప్పటిదాకా ప్రపంచం చూడని ఓ వీరుడు నిస్సహాయంగా చనిపోయాడు. అసలు అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు? మరణించే ముందు అతనికి ఏమైంది? విషప్రయోగమే అన్న అనుమానాలు ఎందుకు వచ్చాయి? గుర్తు తెలియని వైరస్ అతడి ప్రాణాలు తీసిందా? ఓ యోధుడి మరణం వెనుక ఉన్న కీలక విషయాలేంటి? అలెగ్జాండర్ మరణం అనూహ్యం, అంతకు మించి అనుమానాస్పదం. లెక్కలేనన్ని యుద్ధాల్లో శత్రువుల చేతుల్లో నుంచి తప్పించుకున్న అలెగ్జాండర్ ఒక్కసారిగా కుప్పకూలాడు. 12 రోజుల పాటు చికిత్స తీసుకున్నా బతకలేకపోయాడు. వాంతులు, జ్వరం, భరించలేని తలనొప్పితో చనిపోయాడు. ఏదో జరిగింది. అందుకే ఆ యోధుడు సడన్ గా చనిపోయాడన్న అనుమానాలొచ్చాయి. ఇదే నిజమైతే ఏం జరిగింది? అసలు అలెగ్జాండర్ చావుకు కారణాలేంటి? ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చేశాడు. ప్రాణాపాయాల నుంచి తప్పించుకున్నాడు. ఆ క్రమంలో ఎన్నో తీవ్రమైన గాయాలు. ఒంటిపై కత్తి ఘాటు పడని ప్రాంతమే లేదు. ఆయన చనిపోయే నాటికి కూడా బాడీపై దెబ్బలున్నాయి. వాటితో ఇన్ఫెక్షన్ సోకి అలెగ్జాండర్ చనిపోయాడన్న వాదనలు ఉన్నాయి. ఆ రోజుల్లో వైద్య శాస్త్రం ఇంతలా అభివృద్ధి చెందలేదు. అయినా ఇన్ఫెక్షన్తోనే అలెగ్జాండర్ చనిపోయాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే అప్పటి వరకు అలా ఎవరూ మరణించలేదు. కథన రంగంలో కత్తిపట్టి శత్రువులను చీల్చి చెండాడే అలెగ్జాండర్ తాగడం మొదలు పెడితే పీపాలే ఖాళీ అయ్యేవి. అవును, అలెగ్జాండర్ ది గ్రేట్ బీభత్సంగా వైన్ తాగేవాడు. ఆ అలవాటే ఆయన ప్రాణం తీసిందని చాలా మంది నమ్ముతారు. లివర్ చెడిపోయి
శరీరంలోని అవయవాలు క్రమంగా దెబ్బతిన్నాయని కొందరు చరిత్రకారులు అంటారు. అయితే అలెగ్జాండర్ చనిపోవడానికి ముందు వరకు దృఢంగానే ఉన్నాడు. అందుకే ఆల్కహాల్తో అలెగ్జాండర్ చనిపోయాడన్న వాదన నిలబడలేదు. సెరెబ్రల్ మలేరియానే అలెగ్జాండర్ చావుకు కారణమని చాలా మంది నమ్ముతారు. అయితే బాబిలోన్ లాంటి ప్రాంతంలో దోమలుంటాయా? ఎందుకంటే పురాతన బాబిలోన్ ఇప్పటి ఇరాక్లోని ఎడారి ప్రాంతంలో ఉండేది. సాధారణంగా దోమలు సమశీతోష్ణ పరిస్థితుల్లో మాత్రమే ఉంటాయి. అతి చల్లని, అతి వేడి ప్రాంతాల్లో అవి ఉండలేవు. బాబిలోన్ ఉష్ణమండల ప్రాంతం. మరి దోమలెక్కడి నుంచి వచ్చాయి? ఇండియాపై దండయాత్ర చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ దోమకాటుకు గురయ్యాడన్న వాదనలు ఉన్నాయి. కానీ భారత్ నుంచి వచ్చిన 2 ఏళ్లకు చనిపోయాడు. ఒకవేళ ఇండియాలోనే అలెగ్జాండర్కు మలేరియా అటాక్ అయితే 2 సంవత్సరాల గ్యాప్లో ఆ లక్షణాలు కనబడేవి. కానీ అలా జరగలేదు. అందుకే అలెగ్జాండర్ మలేరియాతో చనిపోలేదని కొంతమంది పరిశోధకులు నమ్ముతారు. అలెగ్జాండర్ అనారోగ్య లక్షణాలను పరిశీలించిన కొంతమంది వైద్యులు టైఫాయిడ్తోనే చనిపోయాడని నమ్ముతారు. అయితే టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియాతో వచ్చే రోగం. ముఖ్యమైన విషయం ఏంటంటే అదో అంటు వ్యాధి. అలెగ్జాండర్ చనిపోయే నాటికి బాబిలోన్లో ఎవరికీ టైఫాయిడ్ రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎవరు అలాంటి లక్షణాలతో మరణించలేదు. అందుకే టైఫాయిడ్ కూడా కారణం కాదంటారు. వ్యాధులతో కాకుంటే అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు? అలెగ్జాండర్ డెడ్ బాడీ ఎందుకు పాడవలేదు? ఆయన భౌతిక కాయాన్ని కాపాడుకోవాలని ఎవరైనా అనుకున్నారా? విషంతోనే అలెగ్జాండర్ను చంపేశారా? విషప్రయోగమే అవడానికి ఆధారాలేంటి? చరిత్ర గతిని మార్చిన సంఘటనలో కీలక విషయాలేంటి? అలెగ్జాండర్ చనిపోయిన 6 రోజుల వరకు ఆయన డెడ్ బాడీ చెడిపోలేదు. బాబిలోన్ లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఒక్క రోజులోనే భౌతిక కాయం డీకంపోజ్ అవుతుంది. ఏదో పదార్థం అలెగ్జాండర్ దేహాన్ని చెడిపోకుండా కాపాడింది. ఏంటది? సాధారణంగా శరీరంలో విష రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటే ఆ వ్యక్తి చనిపోయాక అతడి శరీరం డీకంపోజ్ కావడానికి టైం పడుతుంది. అందుకే 6 రోజుల వరకు అలెగ్జాండర్ శరీరం నుంచి దుర్వాసన రాలేదు. ఆయన బాడీ పాడవలేదు. శరీరంలో ఉన్న విష పదార్థాలే ఇందుకు కారణం. ఆల్కలాయిడ్ అనే పాయిజన్ అలెగ్జాండర్ శరీరంలో ఉందన్న వాదనలున్నాయి. అలెగ్జాండర్ మరణంపై లాస్ ఏంజల్స్ కౌంటీ పాయిజన్ సెంటర్ రీసెర్చ్ చేసింది. చనిపోవడానికి ముందు అలెగ్జాండర్కున్న వ్యాధి లక్షణాలను పరిశీలించిన పరిశోధకులు ఆల్కలాయిడ్ పాయిజన్తోనే చనిపోయాడని నిర్ధారించారు. విషముష్టి చెట్ల ఆకులతో తయారు చేసే విషాన్నే ఆల్కలాయిడ్ అంటారు. అందులో నైట్రోజన్ సంబంధిత రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి మనిషి శరీరంలోని వ్యవస్థలను క్రమంగా నాశనం చేస్తాయి. ఎవరో వ్యక్తి ఆ పాయిజన్ను అలెగ్జాండర్కు ఇచ్చాడు. ఇదే నిజమైతే విషం అలెగ్జాండర్ శరీరంలోకి ఎలా వెళ్ళింది? అలెగ్జాండర్కు వైన్ తాగడం అంటే ఎక్కడ లేని సరదా. ఆ అలవాటే ఆయన ప్రాణం తీసింది. అలెగ్జాండర్ను చంపాలనుకున్న వ్యక్తికి అతని బలహీనతే ఆయుధమైంది. వైన్ తాగేటప్పుడు ఈ లోకాన్నే మర్చిపోయే అలెగ్జాండర్కు ఆ టైంలోనే విషం ఇవ్వాలని హంతకుడు డిసైడ్ అయ్యాడు. అందుకే పార్టీలో అలెగ్జాండర్ తాగే వైన్లో ఆల్కలాయిడ్ ను కలిపాడు. ఫుల్ మజాలో ఉన్న అలెగ్జాండర్ ఆ విషాన్ని ఒక్క కుక్కలోనే తాగాడు. అరగంట తరువాత నొప్పితో కుప్పకూలాడు. అలెగ్జాండర్కు శత్రులు ఉన్నారా? అతన్ని ఎవరు చంపాలనుకున్నారు? ఏ కారణంతో హంతకుడు విషమిచ్చాడు? అలెగ్జాండర్ తీరే అతని ప్రాణాలు తీసిందా?
ది గ్రేట్ వారియర్ మరణంలో మిస్టరీగా ఉన్న అంశాలేంటి? అలెగ్జాండర్ అంటే నడిచొచ్చే మృత్యువు. అతని పేరు వింటేనే శత్రువులు సగం చచ్చేవారు. మరి అలాంటి అలెగ్జాండర్ చేతిలో చావు తప్పదనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ముఖ్యంగా తాను తయారు చేసిన వీరుడే తనను అంతం చెయ్యాలనుకుంటే ఆ గురువు ఎలా స్పందిస్తాడు? భయం ఒక్కోసారి చావును కూడా చంపేస్తుంది. అందుకే అలెగ్జాండర్ మరణించాడు. మొత్తం గ్రీకు దేశమంతా మాసిడోనియన్ల పాలనలో ఉండాలని అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ II భావించాడు. అందుకే చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాన్నంతా కలిపి ఒకే దేశం చేశాడు. క్రీస్తు పూర్వం 359లో గ్రీకు రాజుగా సింహాసనం ఎక్కాడు. ఇందుకోసం రెండవ ఫిలిప్కు అతని సీనియర్ ఆర్మీ జనరల్ యాంటిపీటర్ సహాయం చేశాడు. బాడీగార్డ్ చేతిలో ఫిలిప్ చనిపోయాక 20 ఏళ్ల అలెగ్జాండర్ను యాంటిపీటరే రాజును చేశాడు. ఇందుకో కారణం ఉంది. యాంటిపీటర్కు అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్కు మధ్య శారీరక సంబంధం ఉండేదట. కొంతమంది వాదన ప్రకారం అలెగ్జాండర్ తండ్రి యాంటిపీటరే. అందుకే ఫిలిప్ చనిపోయాక అలెగ్జాండర్కు సింహాసనం దక్కేలా చేశాడట. క్రీస్తు పూర్వం 334లో ప్రపంచాన్ని జయించాలన్న లక్ష్యంతో అలెగ్జాండర్ దండయాత్రకు బయలుదేరాడు. రాజ్యాన్ని చూసుకోమని యాంటిపీటర్ను మేయర్ చేశాడు. అయితే అలెగ్జాండర్ లేని ఆ 12 సంవత్సరాల కాలంలో అతని తల్లి ఒలింపియాస్కు యాంటిపీటర్కు గొడవలయ్యాయి. దీంతో యాంటిపీటర్ ప్రవర్తన మంచిది కాదని, గ్రీకులో తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడని అలెగ్జాండర్కు ఒలింపియాస్ ఉత్తరాలు రాసేది. అయితే మొదట్లో వీటిని అలెగ్జాండర్ పట్టించుకోలేదు. కానీ దండయాత్ర ముగించుకొని బాబిలోన్ వచ్చాక యాంటిపీటర్పై అలెగ్జాండర్కు అనుమానం వచ్చింది. తన తల్లి చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని యాంటిపీటర్కు ఆర్డర్ వేశాడు. వెంటనే తన ముందు హాజరు కావాలన్నాడు. అలెగ్జాండర్ ఆదేశాలతో యాంటిపీటర్కు బతుకుపై భరోసా పోయింది. ఎందుకంటే ఒక్కసారి అలెగ్జాండర్కు అనుమానం వస్తే సాధారణంగా వదిలిపెట్టాడు. ఈ భయంతోనే యాంటిపీటర్ ఇంకో రకంగా ఆలోచించాడు. అలెగ్జాండర్ను చంపేయాలనుకున్నాడు. అందులో భాగంగానే విచారణకు తన బదులు కొడుకు కసండర్ను పంపాడు. తాను లేకపోతే గ్రీకులో తిరుగుబాటు వస్తుందని కసండర్తో కబురు పంపాడు. దాంతోపాటు అలెగ్జాండర్ను అంతం చేసే ప్లాన్ను కొడుకు చెవిలో వేశాడు. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్కు అలెగ్జాండర్పై విపరీతమైన కోపం ఉండేది. ఎందుకంటే అతని మేనల్లుణ్ణి అలెగ్జాండర్ చంపేశాడు. దీంతో అలెగ్జాండర్పై అరిస్టాటిల్ పగ పెంచుకున్నాడు. అందుకే యాంటిపీటర్ అరిస్టాటిల్ను కలిసి తన ప్లాన్ను వివరించాడు. విషముష్టి చెట్టు పాయిజన్తో అలెగ్జాండర్ని ఫినిష్ చేయొచ్చని అరిస్టాటిల్ చెప్పాడు. ఇంతేకాదు, స్వయంగా విషాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఆ విషాన్నే కొడుకు కసండర్కు ఇచ్చి మాసిడోనియా నుంచి బాబిలోన్కు పంపాడు యాంటిపీటర్. యాంటిపీటర్ చిన్న కొడుకు ఇయోలస్ అలెగ్జాండర్ వంట మనిషిగా పనిచేసేవాడు. దీంతో కసండర్ పని ఇంకా ఈజీ అయింది. పార్టీలో అలెగ్జాండర్ తాగే వైన్లో ఇయోలసే విషాన్ని కలిపాడు. అయితే ఆ ఒక్క డోస్తోనే అలెగ్జాండర్ చనిపోలేదు. అందుకే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా అలెగ్జాండర్కు ఇయోలస్ విషాన్ని ఇచ్చాడు. దీంతో చికిత్స తీసుకున్నా కూడా అలెగ్జాండర్ కోలుకోలేదు. క్రమంగా చావుకు దగ్గరయ్యాడు. వెన్నుపోటు పొడిచిన సన్నిహితుల చేతిలోనే అంతమయ్యాడు. చంపేస్తాడన్న భయమే అలెగ్జాండర్ అంతానికి కారణమయ్యింది. హత్య వెనుక యాంటిపీటర్ ఉండొచ్చు, కానీ అలెగ్జాండర్ని చంపడానికి అతని సన్నిహితుల్లో చాలామంది అప్పటికే ప్రయత్నించారు. యాంటిపీటర్ మాత్రమే సక్సెస్ అయ్యాడు.
ఒక మనిషి భయమే ఒక వీరుడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇది ఈనాటి నిప్పు లాంటి నిజం. కీప్ వాచింగ్ మీ టీవీ. బాయ్ బాయ్.